కోదాడ బస్టాండ్ నిర్మాణానికి పూనుకున్నటువంటి పద్మావతి రెడ్డి గారి పేరు కూడా చిరస్థాయిగా ఉండే విధంగా వారే స్వయంగా ఆర్కిటెక్ట్ గా ఆర్టీసీకి సరి అయినటువంటి సూచనలు ఇచ్చి ఇక్కడ అద్భుతమైనటువంటి కార్పొరేట్ లెవెల్లో అన్ని రకాల ప్రజలకు అవసరమయ్యే విధంగా మరి బస్ స్టేషన్ నిర్మాణం చేస్తా ఉన్నాం. ఇప్పటికే కోదాడ బస్ స్టేషన్ లో రోజు దాదాపు 700 బస్సులు బస్ స్టాండ్లకు వచ్చిపోతా ఉన్నాయి. దాదాపు 30,000 పైగా ప్యాసింజర్స్ ఇక్కడికి వచ్చి బస్సు ఎక్కి వివిధ కేంద్రాలకు ప్రయాణం చేస్తా ఉన్నారు. అది మరింతగా పెరిగి ఈ ప్రాంతానికి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఆర్టీసీ రవాణా వారి యొక్క భాగం కావాలని ఆలోచనతో చేస్తా ఉన్నాం. తెలంగాణలో మీ అందరి ఆశీర్వచనంతో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డ 48 గంటల్లోనే ఆర్టీసీ అక్కా చెల్లెలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కలిగేసినాం. ఇవాళ ఇప్పటికీ 327 కోట్ల మంది మహిళలు దాదాపు 11,400 కోట్ల పైన విలువ కలిగినటువంటి ఉచిత ప్రయాణాలు చేసినారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా చేయాప్తే బస్సాగి వాళ్ళు అన్ని రకాల అవ్వగారింటికి వెళ్ళినా, అత్తగారింటికి వెళ్ళినా, గుడికి వెళ్ళినా, దావగారికి వెళ్ళినా నేను బస్సు ఆగుతా ఉంది. అక్కా చెల్లెల సేవలు ఆర్టీసీ ముందుకు పోతా ఉంది. రోజు 60 లక్షల మంది ప్యాసింజర్లు ఆర్టీసీ బస్సుల్లో 10,000 పైన బస్సుల్లో వారి గమ్యస్థానాలకు చేరుతూ ఉంటుంటే అందులో 35 లక్షల మంది పైన అక్కా చెల్లెలు ఉచితంగా ప్రయాణం చేస్తా ఉన్నారు. ఆఖరికి రాఖీ పౌర్ణమి రోజు కూడా ఆర్టీసీ అన్న తమ్ములను ఆశీర్వదించి రాఖీ పౌర్ణమి మళ్ళీ రాజేశ్వరం రాబోతా ఉంది. ఆనాడు కూడా చరిత్రలో ఉండే విధంగా ప్రయాణికులను చేరవేసినటువంటి సంస్థ. అందుకే ఇవాళ మీరంతా ఒక్కసారి ఇంత పెద్ద వ్యవస్థలో ఆర్టీసీ యాజమాన్యం కార్మికుల సంక్షేమం ప్రధాన ధ్యేయంగా, ప్రయాణికుల సౌకర్యం మరొక ఉద్దేశంగా ఆర్టీసీ పరిరక్షణ అనే ఆలోచనతో పనిచేస్తా ఉంది. ఈ విధంగా ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు. గత 10 సంవత్సరాల నిర్లక్ష్యానికి గురై సమ్మెలు జరిగి ప్రాణాలు కోల్పోతే కూడా పట్టించుకునే పరిస్థితుల్లో ఇవాళ ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కొరకు సంస్థ పనిచేస్తుంది. ప్రభుత్వం కొత్త నియామకాలు చేపడతా ఉన్నాం, కొత్త బస్సులు కొంటా ఉన్నాం, కార్మిక నియామకాలు చేస్తా ఉన్నాం. ఆర్టీసీ అన్ని రంగాల్లో ప్రభుత్వ సహకారం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఎందుకంటే వారి పార్లమెంట్ లో ఈ రవాణా రంగ వ్యవస్థకు ఒక చైర్మన్ గా పనిచేసిన కమిటీకి వారి సలహా తీసుకొని ఈరోజు తప్పకుండా ఆర్టీసీ అనేది దేశంలోనే ప్రజా రవాణా వ్యవస్థలో నెంబర్ 1 తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. తప్పకుండా ఈ యొక్క కృషి ఆర్టీసీ కండక్టర్ల డ్రైవర్ల యొక్క శ్రమతోటి ఇంకా మరింతగా ప్రజలకు చేరువ కావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇవాళ మీరు చెప్పినట్టుగా ఈ యొక్క కోదాడ బస్ స్టేషన్లోనే దాదాపు 30,000 మంది ప్యాసింజర్లు రోజు 700 ట్రిప్పులు వస్తా ఉన్నాయంటే ఒక్కసారి ఆలోచన చేయండి ఆర్టీసీ ఏ విధంగా గ్రామాలకు పోతుంది. నేను గౌరవ శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డి గారిని కోరుతాను, మీ దగ్గర మీ మీద ఆర్టీసీ తరఫున ప్రతి గ్రామానికి ప్రజల సౌకర్యం బస్సుల పాలన ప్రణాళిక చెప్తాను. ఎక్కడ అవసరం అనుకుంటే అక్కడికి ప్రభుత్వంతో అవసరమైతే నూతన బస్సులు కొని ఈరోజు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటున్నాం. అందులో భాగంగా ఉచితంగా బస్సుల మహిళలకు ప్రయాణంతో కాకుండా వాళ్ళనే మండల సమైక్యలకు బస్సుల యజమానులను చేసి దేశంలోనే చరిత్రలో మొదటిసారిగా మహిళా సంఘాలను బస్సుల యజమానులను చేసినాం. ఈ విధంగా కొనసాగుతున్న ఆర్టీసీ గ్రామీణ ప్రాంత ప్రజల గుండె చప్పుడుగా పేద ప్రజలకు ప్రయాణానికి సంబంధించి ఒక వాహనంగా వాళ్ళ ఇంటి నుంచి గమ్యం నుంచి ఇంటికి ఎక్కడ అవసరమైతే అక్కడ అన్ని గ్రామాల్లో అన్ని ఊర్ల వాడలలో బస్సులు అందజేస్తా ఉన్నాం. తప్పకుండా మీకు తెలుసు ఆర్టీసీ ఇలా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేస్తే నేరుగా వాళ్ళ బస్సు ప్రయాణాలు రద్దు చేయకుండా రాజకీయంగా వేరే రెచ్చగొట్టి దీన్ని విమర్శించే ప్రయత్నం చేస్తారు. నేను అడుగుతాను, ఇలా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం తెలంగాణ అక్కా చెల్లెలకు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడం ద్వారా వాళ్ళ యొక్క అన్ని రకాల అవసరాలు గుడికి వెళ్ళాలన్నా, బడికి వెళ్ళాలన్నా, దావానికి వెళ్ళాలన్నా, అమ్మగారింటికి వెళ్ళాలన్నా, అత్తగారింటికి వెళ్ళాలన్నా పోతుంటే ఆ రాజకీయ పార్టీలకు ఇష్టం లేదని అడుగుతా ఉన్నాం. ఎక్కడ ప్రయాణం చేస్తున్నాం
ఎవరో ఒకరి గురించి సరే నాకు అంటారు. మరి అటువంటి ఆత్మీయ సంబంధం ఉన్న మీతో మరి నేను వైఎస్ఆర్ ఎమ్మెల్యే నుంచి ఓడిపోయినా చంద్రబాబు ఓడిపోయినా మరి మరి నేను ఓడిపోయినప్పుడు కానీ ఆ తర్వాత ఇక్కడి నుంచి హుజూర్ నగర్ నుంచి 6 సార్లు ఎమ్మెల్యే చేసినప్పుడు కానీ ఒకసారి ఎంపీ గెలిచినప్పుడు కానీ మరి మీరు మేడం 2 సార్లు ఎమ్మెల్యే గెలిచినప్పుడు కానీ గెలిచినప్పుడు కానీ నేను వారికి మీ అందరి తరఫున మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. వాస్తవంగా 5 గంటలకి నాకు ప్రభాకర్ గారికి ముఖ్యమంత్రి గారితో సమావేశం ఉంది. ఇప్పుడు ఇది అయిపోయినాక భోజనానికి కూడా టైం లేదు. మేము వెంటనే బండికి హైదరాబాద్ బయలుదేరాలి. ఎమ్మెల్యేలు ఇది దీని తర్వాత పెట్టిన ప్రోగ్రామ్స్ అన్ని కూడా మీరు కొన్ని మీరు చేసేయండి, లేకపోతే క్యాన్సిల్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ రోజు మాత్రం ఈ ప్రోగ్రామ్ తో ముగించేద్దాం. మరి కోలాల్లో చాలా మంది వచ్చింది కాబట్టి కొన్ని వేరే విషయంలో మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ముద్రలంటే ఈ మహిళలకి ఆర్టీసీ ఉచిత ప్రయాణం మనం చేస్తాం. ఎక్కడి నుంచి ఎక్కడ పోవాలన్నా నా అక్కలు చెల్లెలు మీరు ఎవరు అడగాల్సింది దగ్గర. ఇప్పుడు నాగిరెడ్డి గారు 3 రోజులు కోట్లాది మహిళలు ప్రతిరోజు ఉచితంగా ఈ ఆర్టీసీ బస్సు ప్రయాణం